بالعالمين أمر بالعدل وأثنى على المعتدلين ونهى عن السرف وذم المبذرين وجعلهم إخوان الشياطين وأشهد أن لا إله إلا الله وحده لا شريك له القائل في كتابه المبين ولا تسرفوا إنه لا يحب المسرفين وأشهد أن نبينا محمدا عبده ورسوله الأمين وصفوة الأنبياء والمرسلين صلى الله عليه وعلى آله المطهرين وصحبه الميامين وعلى من تبعهم بإحسان وسلم تسليما كثيرا إلى يوم الدين. أما بعد، قال الله عز وجل في القرآن المجيد: أعوذ بالله من الشيطان الرجيم، بسم الله الرحمن الرحيم، والذين إذا أنفقوا لم يسرفوا ولم يقتروا وكان بين ذلك قواما. ప్రశంసలు పొగడ్తలు సమస్త లోకాలకు ప్రభువైన అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు మాత్రమే అంకితం. అల్లాహ్ కృపానుగ్రహాలు మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వాలిహి వసల్లంపై, ఆయనకు పూర్వం గతించిన ప్రవక్తలందరిపై, సజ్జనులపై, సత్యాన్వేషకులపై కలకాలం కురియుగాక. అభిమాన మిత్రులారా, దుబారా ఖర్చు దుఃఖానికి చేటు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో సెలవిస్తున్న మాట, వారు తమ సంపద వినియోగిస్తున్నప్పుడు దుబారా ఖర్చు చెయ్యరు, ఇటు పిసినారితనం కూడా వహించరు. వారి ఖర్చు ఆ రెండు అతి చర్యలకు మధ్యస్థంగా ఉంటుంది. అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ మనకు ఈ ప్రపంచంలో జీవితాన్ని గడపడానికి ప్రసాదించిన వనరులు, సాధనాల విషయంలో, వాటి వినియోగంలో అతివృష్టి మరియు అనావృష్టి అంటే అతిగా ప్రవర్తించడం లేదా పూర్తిగా నిర్లక్ష్యం చేయడం, రెండింటికి దూరంగా ఉండాలని ఆయనే మార్గదర్శకత్వం అనేది చేశాడు. ఈ అతిగా ప్రవర్తించడాన్ని దుబారా ఖర్చు లేదా అపవ్యయం అంటే ఇస్రాఫ్ మరియు తబ్జీర్ అంటారు. అలాగే అవసరమైన దానికంటే తక్కువ ఖర్చు చెయ్యడాన్ని పిసినారితనం లేదా లోభత్వం అంటే బుఖ్ల్ మరియు తక్తీర్ అంటారు. ఈ రెండు కోణాలు, అమిత వ్యయం మరియు లోభత్వం, రెండు ఖండించదగినవి, నిషిద్ధమైనవి. వీటిని వదిలిపెట్టి మనిషి మధ్య మార్గాన్ని, సమతుల్యతను మరియు ఆడంబరాలు లేని సాదా సీదా సరళమైన జీవితాన్ని గడిపేందుకు అతను ప్రయత్నించాలి. ఖురాన్ ఈ విధంగా సెలవిస్తుంది: వలా తజఅల్ యదక మగ్లూలతన్ ఇలా ఉనుకిక వలా తబ్సుతహా కుల్లల్ బస్ ఫతఖ్ఉద మలూమం మద్హూరా. మీరు మీ చేతిని ఏమాత్రం దానం చేయకుండా మెడకి కట్టి ఉంచకండి, అలాగే దాన్ని పూర్తిగా తెరిచి ఉంచడం కూడా సరికాదు. అలా చేస్తే మీరు నిందితులై నిస్సహాయులైపోతారు అని ఖురాన్ సెలవిస్తుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసిన మాట: కులు వష్రబు వతసద్దకు వల్బసు మాలం యుఖాలితుహు ఇస్రాఫున్ ఔ మఖీల.
ప్రజలారా, మీరు తినండి, త్రాగండి, దానం చెయ్యండి, మంచి దుస్తులు ధరించండి. అయితే అందులో దుబారా మరియు గర్వం, అహంకారం చోటు చేసుకోనంత వరకు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అభిమానం ఇస్తారు. పొదుపు లేని ఇల్లు కంతలున్న కుండ లాంటిది. కుండలో ఎన్ని నీళ్లు పోసినా రంధ్రాల కారణంగా ఎలాగైతే కారిపోతాయో, మనిషి ఎంత సంపాదించినా పొదుపు చేసే అలవాటు లేకపోతే ఆ సంపాదన అంతా చేతులారా చేసుకునే వృధా ఖర్చుల వల్ల కరిగిపోతుంది. నేటి ఆధునిక కాలంలో మనుషులను పట్టి పీడిస్తున్న ప్రధాన సమస్యల్లో దుబారా ఖర్చు కూడా ఒకటన్న విషయాన్ని మనం గమనించాలి. ఇక మనం ఏ విషయంలో దుబారా ఖర్చు చేస్తాము అన్న విషయాన్ని తీసుకున్నట్లయితే ఆహార పానీయాల విషయంలో ఈ రోజుల్లో తిండి విషయాలలో దుబారా ఖర్చు చేయడం అనేది ఫ్యాషన్గా మారిపోయింది. అది ఒక చెదపురుగుల సమాజాన్ని లోపల తినేస్తుంది. 5 మనుషుల కోసం తినడానికి 25 మందికి సరిపడేంత అన్నాన్ని తయారు చేస్తున్నాను. ఆ అన్నం అనేది ఒకే రకమైనది కాకుండా రకరకాల వంటకాలు అనేది వారు తయారు చేస్తున్నారు. ఆ వంటకాల్లో ప్రతి వంట నుండి 1-2 ముద్దలు తిన్నా మన కడుపు నిండిపోతుంది. మిగిలిందంతా అది చెత్త కుప్ప పాలవుతుంది సోదరుల. కనుక తినే తాగే విషయాలలో దుబారా మరియు అజాగ్రత్త వల్ల కలిగే ఒక ఆధ్యాత్మిక మతపరమైన నష్టాలు అనేవి ఒక ఎత్తు అయితే, వాటి వల్ల వచ్చే శారీరక ఆరోగ్యపరమైన నష్టాలు కూడా మరికొన్ని ఉన్నాయి. అంతేకాకుండా దీని ద్వారా పుట్టుకొచ్చే సామాజిక చెడులు కూడా చాలా ఉన్నాయి. ఉదాహరణకు వివాహ వేడుకల్లో కానీ సంబరాయక సమయాల్లో కానీ ఆర్థిక స్తోమత ఉన్నవారు, బాగా ఉన్నవారు వారు ఎలాగో ఖర్చు చేస్తారు. అయితే కోతిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు అన్నట్టు మధ్యతరగతి యొక్క కుటుంబాలు కానీ నిరుపేదలు కానీ వీరేం చేస్తున్నారంటే వీరి తాహతుకు మించి అప్పులు చేసి భూములు అమ్మి ఇలా దుబారా ఖర్చు చేసి చివరికి అనేది వారు ఆత్మహత్యకు పాల్పడేలా అనేది ఈ పరిస్థితి అనేది తీసుకొస్తుంది అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. కనుక అభిమానం ఇస్తారు. అవసరం నీడ్ అనేది వేరు, కోరిక వాంట్ అనేది వేరు. ఆకలి వేసినప్పుడు అన్నం తినడం అనేది అవసరం. కానీ కేవలం సామాజిక మాధ్యమాల్లో సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టడానికో లేదా ఆడంబరానికో వారానికి ఒక్కసారి అనేది ఖరీదైన హోటల్కి వెళ్ళి అనేది వేల కొలది డబ్బులను తగలేయడం అనేది అవివేకము, అసంబద్ధము, అధర్మము, ప్రమాదము అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. అదేవిధంగా అభిమానం ఇట్లారు. వస్త్రాధరణ విషయంలో సైతం మనం దుబారాకి పాల్పడుతూ ఉంటాం. అల్మారాలో ఖరీదైన బట్టలతోనే అల్మారాలు నిండి ఉంటాయి. కొన్ని దుస్తులు జతలు ఎలా ఉంటాయంటే జీవితంలో 1-2 సార్లు మాత్రమే వాటిని తొడగడం జరుగుతుంది. ఇది కూడా దుబారా కిందికి వస్తుంది అన్న విషయాన్ని కూడా మనం ఈ సందర్భంగా గమనించాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారండి? తినండి, త్రాగండి, దాన ధర్మాలు చెయ్యండి, మంచి దుస్తులు ధరించండి. అయితే అందులో వృధా అనేది, దుబారా అనేది, అహంకారం అనేది చోటు చేసుకోకూడదు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. ఇక నేడు మనం ఖర్చు చేస్తున్నది అది మన అవసరమా ఆడంబరమా అన్న ఆత్మ సమీక్ష మనందరిలోనూ బయలుదేరాల్సి ఉంది. ఎందుకంటే అభిమానం ఇస్తారా, నేడు చాలా మంది తాము సంపాదిస్తున్నది అవసరాల కోసమా లేదా ఆడంబరాల కోసమా అన్న విచక్షణ కోల్పోయి అనేది వారు ఖర్చు చేస్తున్నారు. కనుక అభిమానం ఇస్తారా, ఎలాంటి యొక్క ప్రయోజనం లేని చిన్నపాటి విషయాల నుండి మొదలు, విలాసాల నుండి మొదలు చివరికి వినాశకరమైన ప్రమాదకరమైన విషయాల్లో కూడా డబ్బుని తగిలెట్టుతున్నారు. కనుక అభిమానం ఇస్తారా. ఇక్కడ ఇమాం మాలిక్ రహ్మహుల్లాహ్ గారు ఒక మాట చెప్పారు. అదేమిటంటే దుబారాని దేన్ని అంటారంటే అఖుదుల్ మాలి మిన్ హక్కిహి వ వదుహు ఫీ గైరి హక్కిహి. సంపదను ధర్మబద్ధమైన మార్గం నుండి గ్రహించి
దానిని అధర్మమైన సరికాని మార్గంలో ఖర్చు చేయడమే అని ఇమాం మాలిక్ రహ్మహుల్లాహ్ గారు సెలవిచ్చారు. 2 సంఘటనలు చెప్తాను. కోటీశ్వరుడైన ఒక పండితుడు, ఆయన ప్రజలు అడిగారు, అయ్యా అల్లాహ్ మీకు బాగా ప్రసాదించాడు కదా, మరి ఇమామత్ చేస్తున్నారు కనుక మీరు జీతం ఎందుకు తీసుకుంటున్నారు అంటే ఆయన ఏమైనా సమాధానం చెప్పచ్చు. ప్రవక్తల సాంప్రదాయం అని, ధర్మాన్ని చేరవేండి, ఏదైనా చెప్పు. అయితే ఏమన్నా అంటే నా పై ఖర్చుల కోసము. నిజంగా జరిగిన సంఘటన చెప్తున్నా. పై ఖర్చులు అంటే అండి అని ఆరాధించారు. ఏముంది? చాయ్, సిగరెట్, పాన్ పరాగ్. నౌజుబిల్లా. గమనించండి, ఎంత గొప్ప యొక్క ఉద్యోగం అది ఇమామత్ అనేది. ఆ ఇమామత్ నుండి వచ్చే యొక్క డబ్బుని అతను ఎక్కడ తగలెడుతున్నాడు. కనుక అభిమానం ఇస్తారా, ఇది మనం గమనించాల్సినట్టు. సంపాదిస్తున్నది ధర్మసమ్మతంగానే, అయితే ఖర్చు చేస్తున్నది ఎక్కడ? కేవలం ఇక్కడ ఆ వ్యక్తే కాదు, ఇతరులు కూడా చాలా మంది ఉన్నారు. ఉదాహరణకు ఒక ఊరు పేరు చెప్పడం లేదు, 20 సంవత్సరాలైంది అక్కడ ఉరుసు బంద్ చేసేది. అయితే ఈ ఏడాది డబ్బు బాగా వచ్చేసింది ప్రజల దగ్గర. అభిమానం ఇట్లారా, 20 సంవత్సరాలు గడిచిపోయినాక ఆ ఊరిలో 25 లక్షలు ఖర్చు పెట్టి ఆ ఉరుసు అనే యొక్క అధర్మమైన ఉత్సవాన్ని ఘనంగా జరపడమే కాకుండా దానికోసం చందా అనేది వసూలు చేసే విషయంలో ఎవ్వరిని, ఏ అంగడి వాడిని వదలడం లేదు. అభిమానం ఇస్తారా, ఇది దుబారా మాత్రమే కాదు, ఇది దరిద్రం మన సమాజానికి పట్టింది. ఇస్లాం ధర్మం షిర్క్ని అతిపెద్ద నేరంగా పేర్కొంటూ ఉంటే మనం అలాంటి షిర్క్ని 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ బతికించడానికి అంత పెద్ద మొత్తం ఖర్చు చేస్తున్నామంటే మనం ఉదయం లేచింది మొదలు ఈ ప్రభుత్వం సరికాదు, ఆ ప్రభుత్వం సరికాదు, ఈ నాయకుడు సరికాదు, ఆ నాయకుడు సరికాదు అని విమర్శలు చేసే మనం నిజంగా మనం సరిగ్గా లేదు, మన అకీదా సరిగ్గా లేదు, మన ధర్మాన్ని మనం సరిగ్గా పాటించడం లేదు సోదరులారా. దుబారా ఈ విషయంలో దారిద్ర్యానికి దారి తీయడమే కాకుండా అభిమానం ద్వారా మన తర్వాతి తరాలు కూడా వారు బాధపడేలా చేస్తుందన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. కనుక అభిమానం ద్వారా ఏ క్షణంలోనైతే అవసరానికి మించిన యొక్క వస్తువులు కొనాలి అన్న ఈ ఆలోచన ఒక ముస్లింలో చోటు చేసుకుంటుందో, అధర్మ విషయాల్లో ఖర్చు చేయాలన్న ఆలోచన అనేది ఒక ముస్లింలో చోటు చేసుకుంటూ అక్కడి నుండి అతని వ్యక్తిగత సమస్యలు మొదలవుతాయి, కుటుంబ సమస్యలు మొదలవుతాయి. చివరికి అప్పుల పాలవ్వడమే కాకుండా ఆ అప్పులు ఎలా తీర్చాలి అన్న బాధతోటి, గుండెపోటుతోటి మరణించే ప్రమాదం కూడా ఉంది సోదరులారా. కనుక ఒక కవి చెప్పిన మాట, జో షఖ్స్ దిన్ మే జలాతా హై शमे काफूरी न होगा उसके चरागों में तेल रात के वक्त. ఏ వ్యక్తి అయితే పట్టపగలు నెయ్యితో దీపాలు వెలిగిస్తున్నాడో రాత్రిపూట అతని దీపంలో కిరోసిన్ కూడా మిగలదు అని. కనుక అభిమానం ఇస్తారా, అల్లాహ్ యొక్క గొప్ప అనుగ్రహాల్లో నీరు, విద్యుత్, అలాగే కరెంట్, అలాగే మన యొక్క పరికరాలు, ఫోన్ కావచ్చు, అలాగే కంప్యూటర్ కావచ్చు, ఇంటర్నెట్ కావచ్చు, ఈ సౌకర్యాలు, ఈ పరికరాలు, వీటి విషయంలో సైతం నీటి యొక్క కుళాయిలను వదిలేయడం కానీ, లేదంటే కారు కడగడానికి అధికంగా నీరు వాడడం కానీ, తోట కోసం నీరు అనేది అలానే వదిలేయడం కానీ, ఇలాంటి విషయాల్లో సైతం మనం వృధాకి దూరంగా ఉండాలి. కరెంటు విషయంలో సైతం మనం వృధాకి దూరంగా ఉండే ప్రయత్నం అనేది చెయ్యాలి. అదే విధంగా అభిమానం ద్వారా మనం వాడే ఇంటర్నెట్ కానీ, మనం వాడే మొబైల్ కానీ, అది ట్యాబ్ కానీ, లేదంటే మనకు ల్యాప్టాప్ కానీ, ఏదైనా సరే ప్రతిదీ మితంగా అనేది ఉండాలి. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు ఒక గిరిజన వ్యక్తి వచ్చి వుజూ గురించి తెలియజేయండి అని విన్నవించుకున్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అవయవాలని 3 సార్లు కడిగి వుజూ చేసి చూపించిన తర్వాత హాదల్ వుజూ ఇదే, ఫమన్ జాద అలా హాదా ఫకద్ అసాఅ ఔ తఅద్దా ఔ ظلమ. దీనికి మించిగా ఎవరైతే కడుగుతున్నారో అతను అతిక్రమించినట్టు, అతను దౌర్జన్యం చేసినట్టు, అతను అసహ్యకర పనికి పాల్పడినట్టు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అభిమానం ఇస్తారా, ఈ రోజు ఏ ప్రగతి అయితే మనం చూస్తున్నామో ఈ ప్రగతి అనేది మన యొక్క పూర్వీకుల వల్ల సాధ్యమైంది. వాళ్ళు ఒక్కో పైసా జమా చేసి అనేది అభివృద్ధిని, ప్రగతిని మనకు అందించారు.
మరి మనం గనక అసమర్థులై దీన్ని కనుక ఎలా పడితే అలా ఖర్చు చేసినట్లయితే భవిష్యత్తు అంధకారమయం అవుతుంది. కనుక దీనికి చరిత్ర భద్రపరిచిన ఒక సంఘటనతో నా మాటను పూర్తి చేస్తాను. స్పెయిన్ పాలకులైన అల్ ముఅతమిద్ బిన్ అబ్బాస్ అనేక వ్యక్తి రాజు, అతను ఖలీఫా సమయంలో అతని భార్య కొందరు నిరుపేద స్త్రీలను చూసింది, అది బురదలో నడుస్తూ నీళ్లు అమ్ముతున్నారు. ఆమెకు వింత కోరిక కలిగింది, మేము కూడా ఆ బురదలో నడవాలి, ఆ బురద తొక్కాలి, ఆటలాడుకోవాలి. మరి అతను ఏం చేశాడు, బురద ఏర్పాటు చేశాడు, కానీ చాలా వింతైన పద్ధతి. అదేమిటంటే అతను కస్తూరిని, అంబర్ను మరియు కర్పూరాన్ని తెప్పించి వాటిని పన్నీరుతో కలిపి అది బురద రంగులో రావడానికి కొద్దిగా కుంకుమ పువ్వును కూడా చేర్చి ఆ సుగంధ భరిత బురదను తన కోట ప్రాంగణంలో ప్రోయించి అందులో ఆ బురదలో ఆడుకోమన్నాడు. అభిమానం ఇస్తారా? సమయం గడిచింది, ఆ రాజు యొక్క రాజ్యం అనేది కుప్పకూలిపోయింది. స్పెయిన్ నుండి అతన్ని వెలివేయడం జరిగింది. మొరాకోలోని అగ్మాత్ అనే ప్రదేశంలో అతను ఖైదీ అయ్యాడు. ఆ సమయంలో అతని దగ్గర ఉన్న అంతా జప్తు చేయబడింది. ఒకానొక పండుగ రోజున అతని కుమార్తెలు చిరిగిన యొక్క పాత బట్టలు ధరించి అతన్ని చూడడానికి వచ్చారు. తన స్థితిని, తన కుటుంబ మరియు కుమార్తెల యొక్క పరిస్థితిని చూసి అతని హృదయం అనేది ద్రవించిపోయింది. అప్పుడు అతను తన గురించి ఉద్దేశించి చెప్పిన యొక్క కవితలు ఇక్కడ మీ ముందర పెడుతున్నాను. ఒకప్పుడు పండుగ వస్తే నువ్వు ఎంతో సంతోషంగా పండుగ చేసుకునేవాడివి, కానీ ఈ రోజు జైలులో ఖైదీకి ఉన్న నీకు ఈ పండుగ ఎంతో బాధను మిగిల్చింది. చిరిగిన బట్టలు వేసుకొని ఆకలితో ఉన్న నీ కూతుళ్లను చూడు. పొట్ట కూటి కోసం వాళ్ళు ఈ రోజు ఇతరుల ఇళ్లలో బట్టలు నేస్తూ కూలి పని చేస్తున్నారు. ఒకప్పుడు పన్నీరు కస్తూరి కలిపిన సుగంధ బురదలో ఆడిన ఆ పాదాలు ఈరోజు వట్టి కాళ్లతో రోడ్డు పక్కన మట్టి బురదలో అవి నడుస్తున్నాయి. నీ ఈ యొక్క పతనం చూసిన తర్వాత కూడా ఎవరైనా తన సిరి సంపదను చూసి గర్వపడుతుంటే వారు కేవలం కలలో బతుకుతూ తనను తాను మోసం చేసుకున్నట్టే అని ఆ సందర్భంగా అతను చెప్పడం జరిగింది. కనుక దుబారా ఖర్చుకి దారి తీసే మార్గాలు ఏమిటంటే ఆన్లైన్ షాపింగ్, క్రెడిట్ కార్డు, అలాగే అనవసరమైన ఆడంబరాలు. అలాగే వృధా ఖర్చు వల్ల వచ్చే నష్టాలేమిటి, మానసిక ఒత్తిడి, అలాగే అత్యవసర పరిస్థితుల్లో ధనం చేతుల్లో ఉండదు, అదేవిధంగా కుటుంబ కలహాలు కూడా. ఇక దీనికి పరిష్కారం ఏమిటంటే అభిమానం ద్వారా బడ్జెట్ ప్రణాళిక మనకు ఉండాలి. అలాగే 30 రోజుల యొక్క ఒక ప్రణాళిక అనేది కూడా నియమం మనం పెట్టుకోవాలి. అంటే ఏదైనా అత్యవసరమైన వస్తువు మనం కొనాలి అని అనుకుందాం, దాన్ని 30 రోజుల వరకు వాయిదా వేయాలి. అప్పుడు కూడా కొనాలి అనిపిస్తే కొనాలి, అంతేగాని అప్పటికప్పుడే డబ్బు ఉంది కనుక కొనేయడం అనేది కరెక్ట్ కాదు. కనుక అభిమానం ద్వారా పొదుపును మనం ప్రాధాన్యత ఇవ్వాలి. కనుక ఖర్చులు పోగా మిగిలింది పొదుపు చేయడం కాదు, మొదట పొదుపు చేసి మిగిలిన దాంట్లో ఖర్చు అనేది మనం చేసుకోవాలనే సువర్ణ సూత్రానికి కట్టుబడి కనుక మనం ఉన్నట్లయితే ఇన్షా అల్లాహ్ అనుగ్రహాలను గౌరవించడమే కాకుండా అభిమానం ద్వారా మన జీవితాన్ని మనం అనేది సుఖపెట్టుకోవడం, లేదంటే సంతృప్తికరమైన జీవితాన్ని గడపడం అనేది సాధ్యమవుతుంది. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మాటతో నా మాటను పూర్తి చేస్తున్నాను. వయక్రహు లకుం తీల్ వకాల్ వకసరతు సువాల్ వ ఇజాఅతల్ మాల్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 3 విషయాలు మీకోసం ఇష్టపడడం లేదు. ఒకటి, అనవసరమైన మాటలు మాట్లాడడం, అతిగా ప్రశ్నించడం, లేదంటే అడుక్కోవడం, లేదా ధనాన్ని వృధా చేయడం అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక అభిమానం ఇస్తారా? ఈరోజు ధనం అంటే ఏమిటండి? మనం కేవలం కాగితం ముక్క కాదు కదా, మన రక్తాన్ని, మన చెమటను, మన దారబోసి సమయాన్ని వెచ్చించే సంపాదించే ఒక శక్తి ఈ ధనం. కనుక ఆ ధనాన్ని మనం భద్రపరుచుకోవాలి, దుబారా చెయ్యకుండా అనేది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దానం చేసేలా, త్యాగం చేసేలా, అలాంటి గొప్ప గుణాలు ఉన్న వారి జాబితాలో చేరేలా అల్లాహ్ మనందరినీ దీవించాలని కోరుతూ నేను నా మాటను పూర్తి చేస్తున్నాను. ఆమీన్. బారకల్లాహు లనా వ లకుం ఫిల్ ఖురానిల్ హకీమ్ వ నఫఅని వ ఇయ్యాకుం బిల్ ఆయాతి వద్ దిక్రిల్ హకీమ్ ఇన్నహు తఆలా గఫూరుర్ రహీమ్.